అందరికీ నమస్తే. ఈరోజు ఆగస్టు 15 మనకు స్వాతంత్రం వచ్చిన రోజు. మనం 80 సంవత్సరాలకు అడుగుపెట్టినాం. తెలంగాణ ప్రజలకు, సిగ్నల్ టీవీ ప్రేక్షకులకు, భారతదేశ ప్రజలందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు ప్రభుత్వం తరఫున సీఎం రేవంత్ రెడ్డి గారు జెండా ఎగిరేసిండ్రు. కానీ స్పీచ్ మాత్రం పాతదే. పాత చింతక తొక్కే. 2025లో ఏ స్పీచ్ ఇచ్చిండో 2026 ఆగస్టులో కూడా అదే స్పీచ్ ఇచ్చిండు. అప్పుడు జెండా ఉందానికి అదే, ఇప్పుడు జెండా ఉందానికి అదే స్పీచ్. ఎవరో పాత కాగితాన్ని ప్రింట్ తీసి ఇచ్చినట్టున్నారు. అంటే కొత్తగా ఏం లేదు. అప్పటి నుంచి ఇప్పటిదాకా గవర్నమెంట్ ఏమీ కొత్తగా చేయలేదని అర్థమైంది ఆయన స్పీచ్ ఇన్న తర్వాత. ఏమైనా చేస్తే ఖచ్చితంగా స్పీచ్లో ఉండేది. లేకపోతే పాత కాగితం అన్నా మర్చిపోయి ఇచ్చింటే ఆ పాత కాగితం అన్నా చదివి ఉండాలి. అదే కన్ఫ్యూజన్, అదే కథ. అప్పుడే మొత్తం వ్యవస్థ అంతా దిగజారిపోయింది, మొత్తం తెలంగాణ మొత్తం విధ్వంసం అయిపోయింది అంటాడు. అప్పుడే మనం అసలు వేరే పక్క రాష్ట్రాలతో కాదు, మనం చైనా +1 అంటే చైనా డెవలప్ అవుతుంది కదా, దాంతో పోటీ అంటే తెలంగాణ భారతదేశం కాదు అట్లా మాట్లాడతాడు. రోజు మాట్లాడుతున్నారు కదా తెలంగాణ దిగజారిపోయిందో లేదో తెలియదు, కానీ ప్రజలకైతే ఏం వస్తలేదు. ఒకవేళ గవర్నమెంట్ మంచిగా ఉంటే, గవర్నమెంట్కి మంచి ఇన్కమ్ ఉంటే, తెలంగాణ మంచిగా ఉంటే జనాలకు కూడా వాళ్ళకు ఇవ్వాల్సిన స్కీమ్స్ యాక్చువల్గా ఇవాళ కొత్త స్కీమ్స్ ప్రకటిస్తామన్నారు. ఏ స్కీమ్స్ ప్రకటించలేదు ఈరోజు కూడా. ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. నిజంగా కూడా ఆగస్టు 10 వీళ్ళు జూన్ 2 అనుకుంటా, జూన్ 2కు కొత్త స్కీమ్స్ అనౌన్స్ చేస్తామని పేపర్లు నిండా వార్తలు రాపించారు ఒక వారం 10 రోజుల ముందల్నే. జూన్ 2కి ఏం ప్రకటించలేదు. ఆగస్టు 15కు పోస్ట్పోన్ చేసారు అన్నీ. ఆగస్టు 15కు పోస్ట్పోన్ చేసి అవి కూడా పడేసారు. కొత్త పెన్షన్లు స్టార్ట్ కాలేదు. రేషన్ కార్డులు, పాత రేషన్ కార్డులకే కొత్త స్మార్ట్ కార్డ్స్ అని చెప్పి ఫోటోలు పెట్టుకొని ఇస్తున్నారు. ఆ ఫోటోలు పెట్టుకునే దాని మీద మనం సపరేట్ వార్త చేద్దాం. ఎందుకంటే ఎవరు పర్మనెంట్ కాదు, రేషన్ కార్డులు పర్మనెంట్. మరి రేషన్ కార్డులకు ఆ ఫోటోలు పెట్టడంతో కరెక్టో మాట్లాడదాం. ఇట్లాంటివన్నీ కూడా కొత్త కొత్త స్కీమ్స్ వస్తాయి ఆగస్టు 15కి అన్నారు. తీరా చూస్తే ఏమీ లేదు, అట్లాంటివి ఏమీ ప్రభుత్వం అనౌన్స్ చేయలేదు. ధైర్యం సరిపోలేదు ప్రభుత్వానికి, అట్లా సరిపోయింది. కానీ స్పీచ్ మాత్రం పాతది ఇవ్వడం అంటే ఏం, దానికి ఏ విధంగా మనం మాట్లాడాలి, పాత స్పీచ్ని కొత్త స్పీచ్గా చెప్పడం అంటే ఏం దానిలో ఉన్న మతలపోయింది, అవన్నీ కూడా మాట్లాడదాం. ముందు ఆయన కన్ఫ్యూజన్ ఒకసారి వినండి. విధ్వంసమైన తెలంగాణను వికాసం వైపు నడిపించడానికి ఈ పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నామని మీ అందరికీ తెలియజేస్తున్నాను. విధ్వంసమైన తెలంగాణను వికాసం వైపు నడిపించేందుకు పక్క ప్రణాళికతో, పక్క ప్లాన్తో ముందుకు పోతుందంట గవర్నమెంట్. విధ్వంసమైన తెలంగాణ అంటే మరి అంతకుముందు 10 years గవర్నమెంట్లనా, ఈ 2.5 years ఇది జనాలు బెరీ చేసుకుంటారు. ఆయన చెప్పేది చెప్తాడు. ముఖ్యమంత్రి ఎవరో రాసిన స్పీచ్ చదవాలి కదా, ఆయన సొంతంగా మాట్లాడమంటే మళ్ళీ బూతులు ఉంటాయి. ఆయన రాజ్యాంగం వేరు, అవన్నీ వేరు. రేవంత్ రెడ్డి గారు సొంతంగా మాట్లాడమంటే ఇంకా వేసుకోవడే. కానీ రాసిచ్చింది కదా, రాసిచ్చినట్టుగా అక్షరం ముక్క పొల్లు పోకుండా చదివితే ఇది చదివిండు. విధ్వంసమైన తెలంగాణను వికాసం వైపు నడిపిస్తున్నారు. తెలంగాణ ప్రజలేమో ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి తెలంగాణ మొత్తం విధ్వంసం అవుతుంది, పోయినాయి కదా, మన సంస్కృతి, మన సాంప్రదాయాలు అన్నీ పోతున్నాయి కదా. అసలు తెలంగాణ ఒక ఐడెంటిటీయే పోయే కాడికి వచ్చింది కథ. తెలంగాణ ఐడెంటిటీయే లాస్. తెలంగాణ టీఎస్ తీసేసి టీజీ పెట్టినరు, లేకపోతే తెలంగాణ తల్లిని తీసి తెలంగాణ తల్లిని పెట్టినరు, తెలంగాణ తల్లి చేతుల బతుకమ్మని తీసేసి మళ్ళీ పెట్టనే లేదు. ఇట్లాంటివన్నీ చాలా జరిగినాయి. వికాసం అంటే ఏంది? తెలంగాణ విధ్వంసం నుంచి వికాసం. విధ్వంసం ఎప్పుడైంది, వికాసం ఎప్పుడైతుంది? ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. విధ్వంసం, ఒకవేళ విధ్వంసం అయింది అనుకుందాం, కేసీఆర్ గవర్నమెంట్లో విధ్వంసం అయ్యింది అని రేవంత్ రెడ్డి భాషలో అయ్యింది అనుకుందాం. అయ్యింది అయితే ఈరోజు తెలంగాణ ఇట్లా ఉండేదా? ఈ 2.5 yearsలో వీళ్ళు ఏమైనా చేసిండ్రా? ఒకవేళ వాళ్ళు విధ్వంసం చేసి ఉంటే 2.5 yearsలోనే వీళ్ళు మొత్తం దాని వికాసం వైపు తీసుకుపోయి ఆ విధ్వంసం నుంచి బయటకు వచ్చి ఇప్పుడు తెలంగాణ ఇట్లా ఉందా? అట్లే ఉందా? పాత గవర్నమెంట్ స్కీమ్సే వస్తున్నాయి, పాత పెన్షన్ వస్తుంది, పాత జీతాలు వస్తున్నాయి ప్రభుత్వ ఉద్యోగులకు, అన్నీ పాతయ్యే, అన్నీ పాతయే ఉన్నాయి, కొత్తగా ఏం లేవు కదా. మరి వికాసం వైపు ఎప్పుడు పోయినాం? ఇంకా విధ్వంసం, అసలు విధ్వంసం అని ఎట్లా జరుగుతుంది? తెలంగాణలో విధ్వంసం ఎట్లా జరుగుతుంది? తెలంగాణ నీళ్లు ఎట్టుపోతున్నాయి. నాగార్జున సాగర్ నుంచి నీళ్లు మొన్ననే జగదీష్ రెడ్డి గారు మాజీ మంత్రి, వాళ్ళకి దగ్గర కదా, సాగర్ పోయి చూపించిండు, ఎడమ కాలువ కుడి కాలువ రెండు చూపించేసిండు. ఏపీకి పోయే కాలువ ఎట్లా పోతుంది, ఎట్లా నీళ్ళు ఉరకలెత్తుతున్నాయి, తెలంగాణకు వచ్చే కాలువ ఎట్లా ఎండిపోయింది, అదే చూపించిండు. ఇక అదొక్కటే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. వాళ్ళు నీళ్ళు ఎక్కడ కొట్టుకుపోతున్నారు, నీళ్ళు ఎక్కడ కొట్టుకుపోతున్నారు. మన దగ్గర రిటైర్మెంట్ అయిన ఉద్యోగులు ఇంటికి పోతున్నారు, ఏడుస్తున్నారు, డబ్బులు ఇస్తలేరు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తలేరని. ఏపీలో రిటైర్మెంట్స్ అయిన వాళ్ళు వచ్చి ఇక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు మన ప్రభుత్వంలోనే. ఇక్కడ రిటైర్మెంట్ అయిన కొద్ది మందికి కూడా మళ్ళీ ఈ ప్రభుత్వమే మళ్ళీ ఉద్యోగాలు ఇచ్చింది. అది విధ్వంసమే కదా.
కేసీఆర్ గవర్నమెంట్లో కూడా చాలామందికి ఇచ్చిండ్రు. చాలామందికి ఇచ్చినప్పుడు వాళ్ళు ఒక విషయం చెప్పిండ్రు, మన తెలంగాణ కొత్తగా వచ్చింది, ఎక్స్పీరియన్స్డ్ ఆఫీసర్స్ ఉంటే తెలంగాణ డెవలప్మెంట్కి ఉపయోగపడతారు అన్నాడు. అది ఎంత ఉపయోగపడ్డదో ఎంత ఉపయోగపడలేదో దాని రిజల్ట్ అదంతా జనం బేరీ చేసుకుంటారు. కానీ ఈ గవర్నమెంట్ అప్పుడు వీళ్ళు ప్రతిపక్షం ఉన్నప్పుడు వ్యతిరేకించిండ్రు. కానీ ఇప్పుడు ఏం జరిగింది, వాళ్ళకన్నా ఎక్కువ బీఆర్ఎస్ గవర్నమెంట్లో రిటైర్మెంట్లోకి ఇచ్చిన పోస్టుల కన్నా ఎక్కువ మందికి పెద్ద పెద్ద పోస్టులు తెలంగాణలో రిటైర్మెంట్లో కాకుండా ఏపీలో రిటైర్మెంట్లోకి ఇచ్చారు. ఇంకా దారుణం చూడు. కానీ ఇది తెలంగాణ రిటైర్మెంట్లో కాదు, ఏపీలో రిటైర్మెంట్ అయిన వాళ్ళకి ఇచ్చారు. తెలంగాణ సీఎం నుండి ఆంధ్ర ఆఫీసర్లు ఎందుకు వచ్చిండ్రు, ఎవరు చెప్తే పెట్టుకున్నారు? నేను నిన్ననే చూసిన ఒక వార్త, ఇరిగేషన్ డిపార్ట్మెంట్కు ఆదిత్యనాథ్ దాస్ అని తెలంగాణ కాదు ఏపీలో సీఎస్గా పనిచేసి తెలంగాణ ప్రాజెక్టులు కట్టొద్దని దీనికి పర్మిషన్ ఇవ్వొద్దని కంప్లైంట్లు చేసిన ఆఫీసర్ సలహాదారుడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్కు. ఇంకా ఎట్లయితుంది? ఇట్లా శత్రువేం వచ్చి మన కొంపల జొర్రిన తర్వాత అది ఎట్లా బాగుపడుతుంది? ఇప్పుడు ఆయనకు సలహాదారుగా మళ్ళీ ఇద్దరు సలహాదారులు నియమించుకున్నారు. ఎట్లున్నది? ఎమ్మెల్యే గారి పిఏ గారి ఎమ్మెల్యే లాగా అయిపోయింది ఇది కథ. పిఏ గారి ఎమ్మెల్యే ఇంపార్టెంట్ కాదు, పిఏలే ఇంపార్టెంట్. సలహాదారుని గవర్నమెంట్ సలహాదారుని పెట్టుకుంటే ఆయనకు లక్షల జీతం ఇస్తే ఆయన ఇంకొక ఇద్దరు సలహాదారులను పెడితే గవర్నమెంట్ ఆయనకు పెడితే వాళ్ళకు మళ్ళీ లక్షల జీతాలు. ఇది విధ్వంసం. ఇప్పుడు పిల్లలకు ఇప్పటిదాకా మొన్నటిదాకా ఫీజు రియంబర్స్మెంట్ లేదు, ఇప్పుడు ఇస్తామంటున్నాడు. ఇస్తాడో ఎవరో తెలియదు, ఇస్తామంటున్నాడు. ఈ గవర్నమెంట్ వచ్చినాక ఫీజు రియంబర్స్మెంట్ ఒక 100 కోట్ల రూపాయలు ఇచ్చారు, మొత్తం 8,000 కోట్ల రూపాయల. అది విధ్వంసం. ముసలిలకు 2,000 రూపాయల నుంచి 4,000 రూపాయలు పెన్షన్ చేస్తూ ఉన్నారు. మందు గోళీల ధరలు పెరిగినాయి. నేను హాస్పిటల్కి పోతే ఇంతకుముందు 400 అయ్యేది, ఇప్పుడు 800 అవుతుంది. అది విధ్వంసం. ఇక తెలుసు కదా ఆర్థిక విధ్వంసం ఎట్లా నడుస్తుందో. మొత్తం రేవంత్ రెడ్డి వాళ్ళ తమ్ముడు కొండరెడ్డికే భూమి కేటాయించారు. 200 కోట్ల రూపాయల భూమిని 7 కోట్ల రూపాయలు కేటాయించారు. పేదోనికి ఇందిరమ్మల్ల ఇల్లు కట్టాలంటే 5 లక్షల రూపాయలు 1.25 లక్ష కండిషన్స్ పెడతారు. పేదోనికి ల్యాండ్ ఇవ్వాలంటే చాలా కండిషన్స్ ఉంటాయి. పేదోనికి ల్యాండ్ ఇచ్చేది లేదు, ల్యాండ్ ఉన్నోనికే ఇల్లు, ల్యాండ్ లేవనికి గవర్నమెంట్ ఇప్పటిదాకా ఇల్లు ఇవ్వలేదు ఎక్కడ కూడా ఈ గవర్నమెంట్. అది విధ్వంసం. ఇవన్నీ విధ్వంసాలే కదా. మన సంస్కృతి విధ్వంసం, మన ఉద్యోగాల విధ్వంసం, మన నేచర్ విధ్వంసం. అసలు ఈ గవర్నమెంట్ వచ్చినాక ఒక చెట్టు నాటలే. కనీసం పాత గవర్నమెంట్లో నాటిన చెట్లకు నీళ్ళు కూడా పోయలే, అవి ఎండిపోయినాయి. ఒక రోడ్ వేయలే, ఫ్లైఓవర్లు కట్టలే, ఏమీ కాలే. అది విధ్వంసం కదా. సరే ఇప్పుడు ఏమన్నాడైనా విధ్వంసం అన్నాడు. నెక్స్ట్ ఇది చూడు. $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకొని ముందుకు వెళ్తున్నాం. దేశ జీడిపిలో రాష్ట్ర వాటాను 10% పెంచాలి అని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది. ఈరోజు దేశ జనాభాలో మనం 2.5% ఉన్నాం, కానీ దేశ జీడిపిలో అని చెప్పి మీ అందరికీ తెలియజేయడానికి నేను సంతోషపడుతున్నాను. అదే మనం 2047 ట్రిలియన్ డాలర్స్ ఆర్థిక వ్యవస్థ, చైనా +1తో పోటీ. చైనా డైరెక్ట్ చైనానే, మనం ఇక్కడ అక్కడ లేదు. ఎందుకంటే చైనాలో ఏం జరుగుతుందో మనకు తెలియదు. చైనా గురించి మనకు చెప్తాడు. చైనా డెవలప్మెంట్ అయినట్టు భారతదేశం డెవలప్మెంట్ అయితే దానికి ఒక అర్థం ఉంది, చేయాలి కూడా. భారతదేశం మనం కూడా చైనాతో పోటీ పడాలి, చైనాను దాటిపోవాలి. తెలంగాణ పోటీ ప్రధానమంత్రి అయినా, తెలంగాణ సపరేట్ దేశం అయినా పొద్దుగా లేస్తే పేదర్పులు అరిచి జనాలకు స్కీమ్స్ ఇవ్వకుండా, ఎవరికి ఇవ్వాలనో ఎవరికి ఏం అందాలనో అది ఇవ్వకుండా, సంపద సృష్టించకుండా, ఆ సంపదను పంచకుండా విధ్వంసం అయిపోయింది తెలంగాణ అని చెప్పుకుంటా, నన్ను కోస్తే రూపాయి కూడా రాదనుకుంటా, ఢిల్లీ పోతే దొంగలాగా చూస్తున్నారని చెప్పుకుంటా, మాటలేమో అట్లున్నాయి, స్పీచ్లేమో ఇట్లా ఉన్నది. ఎట్లా సాధ్యమవుతుంది? సాధ్యమవుడు కాదు, అసలు ఎట్లా మాట్లాడడం ఎట్లా సాధ్యమవుతుంది అనేది ఇంపార్టెంట్. సాధ్యమవుతావు కాదు 2040లో మాట్లాడుకున్నాం, కానీ ఎట్లా పాసిబుల్? ఒక 2 నిమిషాలు తేడాలి, ఎక్కువ డిఫరెన్స్ లేదు. ఒకటే స్పీచ్ నేను చూపించింది మీకు. ఒకటే స్పీచ్లో ఒక 2 నిమిషాల గ్యాప్లో విధ్వంసం అయిపోయిన తెలంగాణని మాట్లాడి నెక్స్ట్ మినిట్ మనం చైనాతో పోటీ పడాలి, మనం అట్లా మనం ఇట్లా మనం తోపు తోడమే అంటే. అందుకే ఇది 2025 స్పీచ్ అంటున్నాను నేను. 2025లో కూడా సేమ్ స్పీచ్. 2025 నుంచి ఇప్పటివరకు గవర్నమెంట్ ఏమైనా చేయాలి, ఏం చేయలేదు అనేది ఈ స్పీచ్ చూసి అర్థమైంది. సేమ్ స్పీచ్, అప్పుడు చెప్పిందే ఇప్పుడు చెప్పిండు. ఏం చెప్పిండు? అప్పుడు చెప్పింది ఇప్పుడు కొన్ని పాయింట్లు చెప్తాను నేను మీకు. కోర్ ప్యూర్ రేర్, అదే కథ అదే సినిమా. డ్రగ్స్ అదే 70,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పిండు. ఇది ఎప్పటి నుంచో చెప్తుండు. 70,000 ఉద్యోగాలు ఒరిజినల్ ఎన్ని అదంతా నిరుద్యోగులకు తెలుసు, తెలంగాణ ప్రజలకు తెలుసు. ఇట్లాంటివే మొత్తం. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కడతనే ఉన్నారు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కడతనే ఉన్నారు. అది ఎప్పుడు ఓపెన్ చేస్తారో తెలియదు. అన్నీ ఇట్లాంటివి నేను చెప్పినవన్నీ మీకు అర్థమైంది కదా. ఒక్కడు కూడా కొత్తగా కనిపిస్తలేదు. కానీ సేమ్ అదే స్థాయిలో గురుకుల హాస్టల్స్లో పాయిజన్స్ పెరిగినాయి, ఫుడ్ పాయిజన్స్ పెరిగిపోయినాయి. మరి కొత్తగా ఏముంది ఇలా? అందుకే నేను పాత స్పీచ్ అంటున్నా. అదే పాత స్పీచ్, అదే పాత కాపీ, అదే పాత మాటలు, అదే కన్ఫ్యూజన్, అదే ఆగస్టు 15 తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి గారి సందేశం.
ప్లీజ్ సబ్స్క్రైబ్.